అందరికీ నమస్కారం. నేను మీ గోగినేని రఘుప్రసాద్. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి శివారు వేంపాడ అగ్రహారం ఏనాం గ్రామ భూ సమస్యల్లో గత వీడియోల్లో 1990 సంవత్సరంలో ఈ భూములపై గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఇష్టపూర్వక రాజీ ఒప్పందం తీర్పు గురించి వివరించాను. దాని తర్వాత వీడియోలో ఆ రోజుకి ఆ తీర్పు 1990 నాటి భూ భౌగోళిక పరిస్థితులు, గవర్నమెంట్ ఇచ్చిన జీవో 430 జీవో గురించి వివరించాను. గత మూడో వీడియోలో ఆ జీవోని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చిన తీర్పు, జీవోని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు గురించి వివరించాను. 1990 సంవత్సరంలో గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఇష్టపూర్వక రాజీ ఒప్పందంలో ఈ గ్రామాన్ని ఎస్టేట్ గ్రామం అంటూ గతంలో 1971 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని ఆమోదించుతూ దాని మీద 100 కేజీల ఏరుశనక్కాయలు రైతుల్ని చెల్లించమని ఆ తీర్పులో కోరటం జరిగింది. దాన్ని ఒప్పుకున్న ఏరుశనక్కాయలని అడ్డం పెట్టి ఈ ధర్మాసనం ఏం చేసిందంటే, ఇది ఎస్టేట్ అయితే మీరు డబ్బులు ఎందుకు కట్టాలి, ఇది అట్లా అని ఒప్పుకున్నట్టు కాదు, ఇది ఎస్టేట్ అయితే ఈ నామ్స్ ప్రకారం, ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ నామ్స్ ప్రకారం ఓల్డ్ ఓనర్ ఏనాందారు అవుతారు. ఆ ఏనాందారికి ఆ చట్ట ప్రకారం డబ్బులు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ తీర్పులు చెప్పారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు భావం వేరేగా, ఇప్పుడు అదేదో ఇష్టపూర్వకంగా రైతుల్ని భక్తిపూర్వకంగా ఈ రైతులే మేము ఏదో ఒకటి ఇస్తాము అని చెప్పి ఆ కోర్టు హాల్లో జరిగిన అంశాన్ని ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవటం వలన ఈ రకంగా జీవో ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద ఇచ్చిన జీవో రద్దయింది. ఇప్పుడు ఒకవేళ ఈ గ్రామానికి ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వర్తించకపోతే ఆటోమేటిక్గా ఏనాం అబాలిషన్ యాక్ట్ వస్తుంది. వీటి గురించి నేను ఈరోజు మీతో మాట్లాడతాను. ఫస్ట్ ముందుగా ఈ భూముల గురించి 1949 నుంచి జరిగిన జడ్జిమెంట్లో ఏమేమి జడ్జిమెంట్లు ఉన్నాయి ఏంటి అనేది వివరించి ఏనాం అబాలిషన్ యాక్ట్ కింద జరిగిన దావాల గురించి నేను ఇవాళ వివరిస్తాను. ఇది వేంపాడు భూముల గురించి 1949 సంవత్సరం నుంచి వివిధ కోర్టులో జరిగిన జడ్జిమెంట్ కాపీలన్నింటినీ ఎప్పుడో నేను ఇట్లా వరుసగా పీడిఎఫ్ చేశాను, ఫోన్లో స్కాన్ చేసి ఇట్లా పెట్టుకున్నాను, ఎవరికన్నా కావాలంటే ఈజీగా పంపించవచ్చని. అది మొన్న నేను జీవో రద్దు తీర్పు దాంట్లో కూడా దాంట్లో ఈ లింక్ని యాడ్ చేశాను దాంట్లో. ఎందుకంటే ఇవన్నీ నేను ఎప్పటి నుంచో 2005 సంవత్సరం నుంచి 1 by 1 కలెక్ట్ చేసుకుంటూ వచ్చింది, అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని అందరూ తోటి రైతులకి మంచి జరగాలని, మంచిగా ఉపయోగిస్తారనే ఉద్దేశంతో నేను అది అందరికీ పెట్టాను. ఇట్లా ఇంతకుముందు చేసిన వీడియోల్లో కూడా నేను ఏదైతే ఇట్లా స్క్రీన్ షేరింగ్ ద్వారా వివరించానో వాటిని కూడా కామెంట్ దాంట్లో యాడ్ చేశాను. ఏది ఇప్పుడు జీవో ఫైలు ఇవన్నీ కూడా ఏ వీడియోలో అయినా ఇది మీరు కూడా చూసుకుని చదువుకుని అవగాహన చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఇట్లా ఇది ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్న జడ్జిమెంట్లన్నీ ఇచ్చేసాను అనమాట. దీనికంటే ముందు 2 జడ్జిమెంట్లు ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ దాంట్లో పెడతాను. అదే దాని గురించి చెప్పేటప్పుడు పెడతాను. అదేంటంటే 1924లో ఒక జడ్జిమెంట్ ఉంది, 24కు సంబంధించిన కేసు. అట్లాగే 1941లో ఉంది మన, అది కూడా అది ఇంపార్టెంట్. ఈ ల్యాండ్ ఇది సుప్రీంకోర్టు వరకు అది కూడా ట్రావెల్ అయింది, ఏది 41 తీర్పు. కాబట్టి అది కూడా నేను పెడతాను. అంటే ఇది అప్పటి వరకు వేరు. ఈ 48 నుంచి ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్
ఇప్పుడు ఈ ఆంధ్ర ఏరియా ఎస్టేట్ అబాలిషన్ కన్వర్షన్ టు రైట్ 26/48 కింద జరిగినాయి. ఇది ఇంపార్టెంట్ అని చెప్పి నేను ఇక్కడి నుంచి పెట్టాను. అది ఇదనమాట. ఇది ఫస్ట్ది. ఇది మనకి ఎక్కడ దొరకలేదు ఈ ఈ తీర్పు. ఇది రెండోది ఏనాం సెటిల్మెంట్ ఆఫీస్ సుమోటో ఎంక్వైరీ. ఇది ఇది దొరకలేదు. ఎండోమెంటాల్ కూడా ఎక్కడ వేయలే ఇది ఆ డాక్యుమెంటు. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద ఎస్టేట్ అబాలిషన్ దీని మీద అప్పీల్ అనమాట. ఇది ఉంది 1 నుంచి 5 పేజీల వరకు. ఇన్ ద హైకోర్టు దీని మీద గుంటూరు హైకోర్టుకి వెళ్ళారు. ఇది ఈ పైన రెండో సెటిల్మెంట్ ఆఫీసర్ తీర్పు మీద గుంటూరు హైకోర్టుకి వెళ్ళారు. ఇది 6 నుంచి 9 పేజీల వరకు ఉంది. అట్లాగే గుంటూరు హైకోర్టు డివిజనల్ బెంచ్కి వెళ్ళారు ఈ తీర్పు. ఇది కూడా దాంట్లోనే ఉంది. ఎట్లాగే ఇన్ ద కోర్ట్ ఆఫ్ మళ్ళీ అమెండ్మెంట్ వచ్చింది. ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్లో అమెండ్మెంట్ వచ్చింది. ఏదో చట్టం ఏదో సవరణ అయింది. మళ్ళీ అది ద కోర్ట్ ఆఫ్ ది అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్ నూజివీడు మళ్ళీ ఈయన ఒక ఎంక్వైరీ చేశారు. ఇది సుమోటో ఎంక్వైరీనే. ఇది కూడా ఉంది మన దగ్గర. ఇది పెట్టాము. ఇన్ ద కోర్ట్ ఆఫ్ సబార్డినేట్ జడ్జి విజయవాడ దీని మీద ఈయన దగ్గరికి వెళ్ళాడు. ఇవన్నీ కూడా మీకు విషయం చెప్పలేదు. ఈ సెటిల్మెంట్ ఆఫీసర్ దాంట్లో ఫస్ట్ ఈ గద్దె శశిరేఖమ్మ గారు, చెరుకూరు వెంకట సుబ్బయ్య గారు, పొట్టూరు లక్ష్మణస్వామి గారు వీళ్ళు ఏది కోర్టుకు వెళ్ళింది పిటిషనర్స్ వాళ్ళు. మళ్ళీ ఇక్కడ పొట్లూరు లక్ష్మణస్వామి గారే వెళ్ళాడు. ఎవరి మీద? ఎస్టేట్ అబాలిషన్ ట్రిబ్యునల్ మీద, శ్రీ రఘునాథ స్వామి టెంపుల్ మీద వెళ్ళాడు ఈయన. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆంధ్ర దీంట్లో కూడా పొట్లూరు లక్ష్మణస్వామి గారు. ఈ పొట్లూరు లక్ష్మణస్వామి గారు గురించి చెప్పుకున్నాం కదా. ఈయన 1941లో ఒక సూట్ ఉంది కదా, అది ఇప్పుడు ఒక దాబా ఉంది కదా, అందులో జమీందారు అమ్మిన 1,002.5 ఎకరాల్లో 102.5 ఎకరాలు కొనుక్కున్న గుడివాడకు చెందిన టింబర్ మర్చెంట్ ఒల్లూరుపల్లి రామచంద్ర దగ్గర ఈయన తమ్ముడు రామకృష్ణయ్య గారు ఇద్దరు జాయింట్గా 102.5 ఎకరాలు కొనుక్కొని 1951లో ఈ భూమిలోకి వచ్చాడు. ఒక అఫిడవిట్లో ఈయన ఏం రాశాడంటే, నాకు అసలు పాత గొడవలన్నీ నాకు తెలియదు, ఇది ఆయన మాకేదో అప్పుండి ఈ భూమి కట్టాడు కాబట్టి మేము ఇందులోకి వచ్చామని చెప్పి ఒక అఫిడవిట్లో రాసింది నేను చూశాను. అట్లా ఈయన అక్కడి నుంచి ఈయన వచ్చాడు. ఈయన ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని భూములు ఇంకా ఇప్పుడు అది 102.5 ఎకరాలే కాకుండా ఇంకా వేరే కూడా కొన్నాడు. ఇంకా కొంత ఎక్స్టెన్షన్ చేశాడు. మరి శశిరేఖం గారి కొన్నాడు, మరి ఎట్లాగో తెలియదు కానీ ఇంకా భూములు పెంచాడు. ఈయన హోల్డింగ్లో 400 ఎకరాల భూమి ఉందని చెప్పి ఎండోమెంటల్ అఫిడవిట్లో సుప్రీంకోర్టుకి వెళ్ళేటప్పుడు వేశారు. 400 ఎకరాలు ఈయన పరిధిలో ఉందని. అదనమాట. ఈ లక్ష్మణస్వామి గారు వెళ్ళారు. ఇక్కడ కూడా ద ఎస్టేట్ అబాలిషన్ ట్రిబ్యునల్లో ఈ అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫ్ మళ్ళీ ఇది సుమోటో, ఇది మళ్ళీ ఫ్రెష్గా మొదలైంది. ఇది సుమోటో ఎంక్వైరీ. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద సబార్డినేట్ జడ్ విజయవాడ ఇది ఒక తీర్పు ఉంది. ఇది పొట్లూరు లక్ష్మణస్వామి గారు వెళ్ళారు. టెంపుల్ మీద వెళ్ళారు, రఘునాథ స్వామి టెంపుల్. ఇట్లాగే ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ మళ్ళీ హైకోర్టుకు వచ్చింది. ఇది ఏఎస్ నెంబర్ 64. ఇది ఎల్పిఏకు ముందు ఇది ఈ పేపర్లు ఇవి. ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎల్పిఏ నెంబర్, ఇందులోనే మనం గెలిచింది. లక్ష్మణస్వామి గారు ఇక్కడ గెలిచాడనమాట. ఆయన గెలవటం అంటే మన అందరం గెలవటమే. అది ఆయన అంటే ఈ గ్రామాన్ని ఎస్టేట్ కింద ఇచ్చింది ఈ తీర్పే. ఎల్పిఏ నెంబర్ 263/60 అయింది. 71లో ఆగస్టు నెలలో అయింది అది.
అక్కడి నుంచి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేసు. దీంట్లో రఘునాథ స్వామి వారి టెంపుల్ రిప్రజెంట్ బై ఈవో ఈయన పిటిషనరు పొట్లూరు లక్ష్మణస్వామి డైట్ త్రూ ఎల్ఆర్ఎస్ పొట్లూరు రామస్వామి మల్లెంపాటి జానకమ్మ లక్ష్మణస్వామి గారి అమ్మాయి ఈవిడ అండ్ ఇంప్లీడెడ్ యాజ్ రెస్పాండెంట్స్ వైడ్ సుప్రీంకోర్టు ఆర్డర్ డేటెడ్ 29/1984 passed in civil miscellaneous petition by ఒల్లూరు బసవయ్య, ఒల్లూరు రవీంద్రనాథ్, ఒల్లూరు శివనాథ్, ఒల్లూరు అశోక్ బాబు వీళ్ళు ఇంప్లీడ్ అయ్యారు. ఇక్కడ ఈ 10వది ఏపీ గవర్నమెంట్ జీవో 430 ఇది ఉంది. ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఇప్పుడు ఆ జీవోని కొట్టేమని ఎండోమెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళ మీద వేసిన దావా. రఘునాథ స్వామివారి టెంపుల్ గొల్లపల్లి రిప్రజెంట్ బై ఈవో ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వీళ్ళ మీద వేశారు వీళ్ళు. ఇంప్లీడెడ్ యాజ్ పర్ అవర్ ఆర్డర్ డబ్ల్యూపీ నెంబర్ 6 పొట్లూరు రామస్వామి లక్ష్మణస్వామి గారి అబ్బాయి ఆయన ఇంప్లీట్ చేశామని చెప్పుకున్నాం కదా వీడియోలో, అది ఇదే అనమాట. మళ్ళీ దీని మీద హైకోర్టు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ హైకోర్టులో కేసు ఓడిపోయినాక మళ్ళీ దీన్ని 2 బెంచీల్లోకి వెళ్ళిందని చెప్పుకున్నాం కదా, ఇది ఫస్ట్ బెంచ్. ఇది పొట్లూరు రామస్వామి వర్సెస్ రఘునాథ స్వామి టెంపుల్ ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, ఇది మళ్ళీ 2వ బెంచ్. ఇది కూడా పొట్లూరు రామస్వామి వర్సెస్ రఘునాథ స్వామి టెంపుల్ ఈవో. ఇక్కడికి ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద జరిగిన ఇవన్నీ కూడా ఇక్కడికి అయిపోయినాయి. ఇంతవరకు జరిగింది ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద జరిగిన దావాలన్నీ మ్యాటర్లన్నీ ఇప్పుడు ఆంధ్ర ఏరియా ఎనామ్స్ అబాలిషన్ యాక్ట్ 37/56 ఉంది కదా, ఈ యాక్ట్ కింద జరిగింది. ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద తహసీల్దార్ నూజివేడు ఏటీపీ నెంబర్ 12 ఇది ఎక్కడ దొరకలేదు మనకి. ఈ జడ్జిమెంట్ కాపీ తహసీల్దార్ కోర్టులో 1-2 సార్లు ఎతికిచ్చాం కానీ అది దొరకలేదు అది. అయితే అక్కడ తహసీల్దార్ కోర్టులో ఉంటుందా కానీ ఎండోమెంట్ వాళ్ళ దగ్గర కానీ ఉంటుందని నేను అనుకుంటున్నా. కాదు, వాళ్ళు ఇంతవరకు వీటి గురించి ఎక్కడ బయట పెట్టలేదు. దీంట్లో పార్టీ ఎవరంటే గద్దె శశిరేఖమ్మ అండ్ పోలాప్రగడ వెంకట సుబ్బారావు వర్సెస్ శ్రీ రఘునాథ స్వామివారి టెంపుల్ గొల్లపల్లి రిప్రజెంట్ బై ఈవో. పోలాప్రగడ వెంకట సుబ్బారావు అంటే తెలుసుగా మీకు, మన యాంపాడు కర్ణం గారు. పివి సుబ్బారావు అని మన పాత డాక్యుమెంట్లన్నీ రసీదులన్నీ చూస్తే పివి సుబ్బారావు అని ఉంటుంది, ఇంగ్లీష్లో పెడతాడు సంతకం ఆయన వేసాడు ఈ దావా. అంటే ఏనామ్ అబాలిషన్ యాక్ట్ కింద వీళ్ళు ఏం అడిగారంటే నేను జడ్జిమెంట్ కనపడలేదు కానీ వీళ్ళది అఫిడవిట్ దొరికింది ఒక చోట. వాళ్ళు అందులో ఏమంటారంటే సెక్షన్ 3(8) కింద వేశారు. అంటే సెక్షన్ 3 ఏమో ఎంక్వైరీ చేయమని, ఇది సెక్షన్ 3 ఎవరైనా వేస్తారు. ఏనామ్ అబాలిషన్ యాక్ట్లో సెక్షన్ 3 ఎంక్వైరీ అనేది ఉంటుంది, అదే కీలకం అందులో. ఇప్పుడు అది దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. 3(7) కింద పెట్టి చివరిలో తెలివిగా వీళ్ళు ఏం చేశారంటే ఇంకా ఏదైనా 3 అయితే కానీ ఫుల్ ప్లెడ్జెడ్గా అసలు అక్కడ ఏముందనేది ఓపెన్ అవ్వదు. అంటే టెంపుల్ ఏమి అది ఆధారాలు చూపిస్తుంది అనేది. దానికి వీళ్ళు ముగింపులో ఏం రాశారంటే అఫిడవిట్లో వాళ్ళ ప్రేయర్లో చివరిలో ఏం చెప్పారంటే ఈ 3(8) కాకుండా ఇంకా ఏదైనా ఈ యాక్ట్లో ఇంకా వేరే సెక్షన్లో ఏమైనా నాకు వర్తించే ఏమన్నా ఉంటే వాటిని కూడా కన్సిడర్ చేసి నాకు న్యాయం చేయండి అని చెప్పి రాశారు వీళ్ళు. దీని మీద ఈ తహసీల్దార్ కోర్టు 2D ఇనాం గ్రామంగా చెప్పింది ఈ తీర్పులో. దాని మీద టెంపుల్ వాళ్ళు ఆర్డీఓ కోర్టుకు వచ్చి దానికి మరి పైన ఆర్డీఓ
ఆర్డీఓ కోర్టు అప్పీలేట్ అథారిటీ అనమాట. దాని మీద వీళ్ళు ఐఏ నెంబర్స్ 45/62 ఇట్లా ఈ 2 పిటిషన్లు మళ్ళీ అక్కడికి వెళ్ళినాయి. ఇక్కడ ఎవరు పార్టీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రఘునాథ స్వామి వారి టెంపుల్ గొల్లపల్లి వర్సెస్ గద్దె శశిరేఖమ్మ అండ్ పోలాప్రగడ వెంకట సుబ్బారావు అండ్ తహసీల్దార్ నూజివీడు. ఒక రకంగా కింద కోర్టు నుంచి మీరు పైనుంచి చూసుకుంటూ వచ్చారు కదా, ఎక్కడ కూడా లక్ష్మణస్వామి గారు ఈ 71 ఎల్పిఏ తీర్పులో గెలిచాడు, కానీ కింద అన్ని కోర్టులోనూ ఓడిపోయాడు. కానీ ఇక్కడ రివర్స్లో టెంపుల్ ఓడిపోయి పైకి వెళ్తుంది. మీరు గమనించండి. అంటే 2D ఇనామ్ అనేది వీళ్ళకి నచ్చట్లేదు. అది ఏంటి అనేది కొంచెం నిపుణులు కూడా తెలియజేయాలి. ఎందుకంటే వీళ్ళు మాటికి వెళ్ళరు కదా. ఈ ఆర్డీఓ కోర్టు కూడా ఇది ఈ కింద కోర్టు తహసీల్దార్ కోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఇంత హైకోర్టుకి వెళ్ళారు. 67లో వచ్చింది తీర్పు అది. ఇక్కడ కూడా శ్రీ రఘునాథ స్వామి వారి టెంపుల్ గొల్లపల్లి రిప్రజెంట్ బై ఈఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నూజివీడు అండ్ తహసీల్దార్ నూజివీడు అంటే గద్దె శశిరేఖమ్మ అండ్ పోలాప్రగడ వెంకట సుబ్బారావు గారు. ఈ హైకోర్టులో కూడా 2D ఇనామ్ గ్రామే కింద ఆర్డీఓ గారు తహసీల్దార్ కోర్టులు ఏవైతే చెప్పినాయో దాన్నే కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ ఇది ఇనామ్ అబాలిషన్ యాక్ట్ ఇంతవరకు జరిగింది. సెక్షన్ 3 ఎంక్వైరీలో 2 పాయింట్లు జరిగినాయి అన్నమాట. ఎంక్వైరీ ఒకటేమో ఇది ఇనామ్ గ్రామ్ అంటే ఓకే ఇనామ్ గ్రామ్ ఇది అని డెసిషన్ ఇచ్చారు. ఈ దావాలో ఇది తహసీల్దార్ కోర్టులో ఇనామ్ గ్రామే. దాంట్లో ఇంకో 2వ పాయింట్లో ఏమొస్తుందంటే ఇది అంటే ఇనామ్ గ్రాము లో రకాలు ఉంటాయి. ఏ రకంలోకి వస్తుందంటే 2D ఇనామ్ గ్రామ్ అని ఇచ్చారు. దానికి డెసిషన్ ఇచ్చారు. ఇక దాంట్లోనే 3వ పాయింట్ ఉంటుంది, అది హెల్డ్ బై ఇన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అనేది ఉంటుంది. అంటే ఒక ఇనామ్ గ్రామంలో ఈ భూమి టెంపుల్ హోల్డ్ చేసి ఉందా కాదా అనేది ఆ ప్రశ్నకి ఎంక్వైరీ జరగాలి. ఆ సెక్షన్ 3 ఎంక్వైరీలో. దానికి ఇప్పుడు మనమేమో మన పొజిషన్ చూపిస్తాము, టెంపుల్ వాళ్ళకున్న రికార్డు తీసుకొస్తారు. ఏం తీసుకొస్తారు రికార్డాలు? 1860 సంవత్సరంలో వాళ్ళకున్న ఇనామ్ ఫేర్ రిజిస్ట్రేషన్ ఉంది. ఆ ఇనామ్ ఫేర్ రిజిస్ట్రేషన్ని వాళ్ళు తీసుకొస్తారు. అందులో ఏం రాశారు, వాళ్ళకి ఆ డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళకి మేల్వరం హక్కే ఉందా, కుడివరం హక్కులు ఉన్న భూములు ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు నిరూపించుకోవాలి. అక్కడ మనకి జమీందారులు రైతులకి పట్టా ఇచ్చేవారు పూర్వం నుంచి. ఇచ్చినప్పుడు ఎస్టేట్ సిరి పట్టా అని పట్టా ఇచ్చేవారు. ఏదో ఆ రోజుల్లో ఉన్న నామినల్ ఫీజు ₹5, ₹3, లేకపోతే ఇష్టం అనుకో జమీందార్కి, ఆయనకి ఏదో సేవ చేసి ఆయనకి ఏదైనా ఇష్టంగా ఇస్తే ఫ్రీగానే ఇచ్చి 4 అణాలు 8 అణాలు ఉంటుంది ఆ రోజుల్లో పద్ధతి ప్రకారం. నువ్వు అది శిస్తు నువ్వు కట్టుకుంటూ నువ్వు ఇచ్చేయమని చెప్పి పట్టా ఇచ్చేవాడు. ఎస్టేట్ సిరిపట్టా. ఎస్టేట్ సిరిపట్టా భూముల్లో ఇనామ్ గ్రామాల్లో రైతులకు ఏ హక్కులు వస్తాయని మీరు కూడా గూగుల్ చేయటం లేకపోతే ChatGPTని అడగటం ఏదో చేసి కామెంట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు కూడా మన తోటి రైతులందరికీ కూడా అర్థమవుతుంది అసలు అది లోపలికి వెళ్తే ఏం జరుగుతుందండి. ఎస్టేట్ సిరిపట్టా అని రాసి ఇచ్చారు పట్టాలు. వాళ్ళు ఇచ్చిన కొన్ని పట్టాలు సుప్రీంకోర్టు తీర్పు, అది సుప్రీంకోర్టుకి ఎండోమెంట్ వాళ్ళు సమర్పించినట్లో కూడా కొన్ని పెట్టారు. వాటిని కూడా నేను ఒక వీడియోలో నెక్స్ట్ నేను చూపిస్తాను మీకు. కొంతమందికి వేరే ఇప్పుడు మన జమీందారులు ఇచ్చినవన్నీ దాన్ని బట్టి అంటే అది ఎండోమెంట్ వారికి అసలు ఈ భూముల మీద ఏం హక్కు ఉంది, మేల్వరం హక్కు ఉందా, కుడివరం హక్కు ఉందా. మేల్వరం హక్కు ఎవరు కాదంటానికి ఎవరు సరిపోము.
మేల్వరం హక్కు దేవుడిదే. కానీ కుడివరం హక్కులు ఏమున్నాయి? కుడివరం హక్కులకి ఒకవేళ ఉన్న రైతులకి మనకే కదా కుడివరం హక్కులు ఉన్నాయి. మనకేం వస్తుంది ఏంటి? ఆ 1860 రిజిస్ట్రేషన్లో ఎట్లా ఉంది, దాని నామ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు నిరూపించుకోవాలి ఈ సెక్షన్ 3 ఎంక్వైరీలో. ఐ హెల్డ్ బై ఇన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అనే పాయింట్ దగ్గర ఇవన్నీ వస్తాయి. అది జరగనివ్వాలి వాళ్ళు. ఆ రోజు జరగనివ్వకుండా పైకి వెళ్ళారు. అది ఇక్కడ గమనించాల్సింది రైతులు. అది రీసెంట్గా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ అదే ఇప్పుడు మొన్న 79 జీవో ఇచ్చారనుకున్నాం కదా, ఆ జీవో నేను 102 జీవోలని పెట్టా, ఇందులో యాడ్ చేయటం జరిగింది. ఎందుకంటే ఫైల్ ఎవరికన్నా కావాలంటే మరి ఇది కూడా ఉంటే ఉపయోగపడుతుందని చెప్పి ఈ రెండింటిని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ భూముల గురించి 1924 నుంచి 2024-25 సంవత్సరంలో ఉన్నాం మనం. ఇంచుమించు 101 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ జడ్జిమెంట్లు ఇవన్నీ. మరి ఆ కాలానుగుణంగా వచ్చిన చట్టాలు ఇవన్నీ కూడా స్టడీ చేసుకుంటూ రావాలి. ఏ కాలంలో ఏం చట్టం ఉంది, ఆ చట్టం కింద ఏమేమి తీర్పులు ఉన్నాయి, ఇట్లా స్టడీ చేసుకుంటూ రావాలి. అది అంటే ఇప్పుడు 101 సంవత్సరాలంటే ఇది 5 తరాలు అయిపోయినాయి ఇక్కడ. 1941 తీర్పులో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ తరం వాళ్ళని లెక్కేసుకోవాలి. ఈ లక్ష్మణస్వామి గారు 71 వరకు పోరాడారు కదా, ఆయనది 2వ తరం అని లెక్కేసుకోవాలి. 3వ తరంలో రామస్వామి గారు వీళ్ళు ఒళ్ళూరాళ్ళు వీళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు కదా, వాళ్ళది 3వ తరం కింద లెక్కేసుకోవాలి. అట్లాగే వీళ్ళ వెనకమాల మైనేని రంగారావు గారు, అన్నే సుధాకర్రావు గారు వగైరాలు, సిరిపురపు వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ తిరిగేవారు. వీళ్ళని 4వ తరం కింద లెక్కేసుకోవాలి. ఇప్పుడు మనలాంటి వాళ్ళని 5వ తరం వాళ్ళం మనం. మన పని ఏంటంటే అసలు పైనుంచి ఏం జరుగుతుంది అనేది మనం అసలు స్టడీ చేయాలి. ఇప్పుడు ఆ స్టడీ చేయడానికి ఈ మ్యాటరు అసలు ఏం జరిగింది అనేది అవి చదివితే కానీ, చరిత్ర చదివితే కానీ మన భవిష్యత్తు ఏంటి అనేది అర్థం కాదు. ఏదో ఇక్కడ ఈ ఇప్పుడు ఎండోమెంటల్ అయినా మనమైనా ఎక్కడో లాజిక్ మిస్ అవుతున్నాం. ఇప్పుడు ఏ హక్కు లేకోకుండా ఉంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్నో గ్రామాలు ఎస్టేట్లోకి రాని ఉన్నాయి. ఇక మనమును ఆ సింహాచలం భూములలో కనపడుతున్నారు. సింహాచలం భూముల్లో నేను అబ్జర్వ్ చేశాను కొన్ని జడ్జిమెంట్లు చదివి. వాళ్ళకి అసలు ఇంత చరిత్ర లేదు. వాళ్ళకి ఏంటంటే 48లోనే ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద సెటిల్మెంట్ ఆఫీసరు ఎంక్వైరీ చేశాడు. అవి 27 గ్రామాలు ఉన్నాయంట. 27 గ్రామాలని కూడా ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద ఓకే చేశాడు సెటిల్మెంట్ ఆఫీసరు. దాని మీద మద్రాసు గవర్నమెంట్ కదా, అప్పుడు మద్రాసు గవర్నమెంట్ జీవో కూడా ఇచ్చింది. ఏది మనకు 430 జీవో లాంటిది ఆ మద్రాసు గవర్నమెంట్లో 1949లోనే ఇచ్చింది. ఆ ఇచ్చిన దానిలాగా టెంపుల్ మళ్ళీ అప్పీలెంట్ అథారిటీకి వెళ్ళింది. వెళ్తే అక్కడేమైంది, 27 గ్రామాల్లో 5 గ్రామాలు ఉంచేసి మిగతా చేశాడు. అది ఎవరు పట్టుకోలేదు అసలు. మన ఇప్పుడు ఈ లక్ష్మణస్వామి గారు లాంటి వాళ్ళు ఎవరు అక్కడ 5 గ్రామాల్లో వాళ్ళు ఎవరు దాన్ని సాగదీలా. ఈ రకంగా కోర్టులో ఏదో ఒక దాని మీదకి వెళ్ళి సాగదీయకోకుండా దాన్ని అట్ట గమ్మునట్ట ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఎప్పుడో సెక్షన్ 3 ఎంక్వైరీ అనేది చేయకోకుండా టెంపుల్కి వన్ సైడ్గా రాశారు. ఏది మొన్న 79 జీవోలో మనకేం జరిగిందో వాళ్ళకి అదే జరిగింది. ఇప్పుడు స్టేట్లో మరి మిగతా ఇప్పుడు ఇట్లా ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ని తప్పించుకొచ్చిన ఏనాం గ్రామాలని సెటిల్మెంట్ ఎట్లా జరిగిందనేది ఆలోచిస్తే మనది కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనకి భద్రాచలం దేవుడికి అసలు ఉన్నది ల్యాండ్స్ ఏమున్నాయి అని చెప్పంటే 1100 ఎకరాలు కనపడతలేదు అక్కడ. మరి 1100 ఎకరాల్లో 800-900 ఎకరాలు పండే భూములంట. ఆ రైతులు ఇప్పుడు డబ్బులు మనం ఏడ్చనకాయలు ఒప్పుకొచ్చాం కదా సుప్రీంకోర్టుకి వెళ్ళి. అసలు వాళ్ళకి ఇంకా అది ఇప్పుడు హైకోర్టులో పెండింగ్లో ఉంది ఆ కేసు. రైతులు ఏం కట్టాలి ఏంటి అనేదాన్ని చదివాను అక్కడ. అట్లా ఇప్పుడు ఇదేంటంటే
ఒకవేళ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కాకపోతే ఎనామ్ అబాలిషన్ యాక్ట్ ప్రకారం ఈ రైతులకు ఏమవుతుంది అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ. అదేంటంటే దానికి ఇంకో ఈ 79 జీవో రావటానికి ఒక పొరపాటు కూడా జరిగింది. వాటన్నిటిని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే ఈ 1860లో ఎనామ్ ఫేర్ రిజిస్ట్రేషన్ని మీద ఎనాలిసిస్ చేసిన ఒక సబ్ కలెక్టర్ నూజివీడు ఆయన ఈ వేరేగా రిపోర్ట్ ఇవ్వటం వల్ల ఈ 79 జీవో వచ్చింది. దీని మీద ఇప్పుడు మనం ఏంటంటే గవర్నమెంట్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎంక్వైరీ అడగాలి. మనం అడిగితే అసలు మనకి జరిగిన అన్యాయం అంతా అక్కడ బయటపడుతుంది ఆ ఎంక్వైరీలో. అది చాలా ఎక్కువైపోయింది వీడియో. నేను నెక్స్ట్ వీడియోలో అసలు దీని గురించి. అందరికీ నమస్కారం.